2025 నవంబర్ 8వ తేదీ శనివారం రోజున మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. మనము ఏదైనా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇక మనకు ఆ సమస్య తీరదు అని మీరు ఏదైనా పూర్తిగా బాధల్లో ఉన్నప్పుడు, అది డబ్బు సమస్య కానివ్వండి, లేదా ఆరోగ్య సమస్య కానివ్వండి, లేదా వివాహ సమస్య కానివ్వండి, సంతాన సమస్య, ఉద్యోగ సమస్య, ఏదైనా సరే అండి, మీరు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి రోజున మనకి ఇక్కడ చవితి తిథి అనేది ముఖ్యంగా ప్రదోష సమయంలో, అలానే చంద్రోదయ సమయంలో మనకి చవితి తిథి అనేది ప్రధానంగా ఉండాలండి. ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఏదైనా ఒక సంకల్పం తీసుకొని, అంటే మేము 5 నెలలు చేస్తామని కానీ, లేదా 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు, కొంతమంది మా సంకల్పం తీరేంత వరకు మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తాము అని ఒక సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. ఈ రోజు పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మన శివసుప్రియ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీకు కనుక వీడియో కనుక కావాలి అనుకుంటే లింక్ అనేది నేను బయోలో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ధన్యవాదములు.